యెహోవా యందు నమ్మికుంచేవారు. చూడండి సామెతలు 29:25 చూసినట్టయితే మనుషులకు భయపడేదాని వల్ల మనుషులకు ఏమొస్తుందమ్మా? ఉరి వస్తుందంట. భయపడతా ఉంటే మనము ఎవరికి అన్న భయపడతా ఉండకూడదు. మనం ఎవరికి భయపడాలా? దేవుడికి భయపడాలా. దేవుడికి భయపడుతూ ఉంటే సంతోషం ఉంటుంది. మనుషులకు భయపడితే ఉరి వస్తుందంట. ఉరి అంటే మనం చంపేస్తారంట భయపడతా ఉంటే. ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలి, మనుషులకు కాదు. దేవుడికి భయపడాలి. తర్వాత దాని కింద యెహోవా యందు నమ్మికుంచేవారు సురక్షితముగా ఉంటారు. యెహోవా మీద అంటే దేవుని మీద నమ్మకం ఉండే వాళ్ళకి, దేవుని మీద విశ్వాసం ఉండే వాళ్ళకి, దేవుని మీద విశ్వాసం ఉండే వాళ్ళు ఎట్లుంటారంట? నమ్మకంగా ఉండే వాళ్ళకి సురక్షితంగా ఉంటారంట. అంటే వాళ్ళు సంతోషంగా ఉంటారంట. ఎవరి మీద ఉండాలా సంతోషమో? దేవుడు మనకి సంతోషాన్ని ఇస్తాడంట. ఎప్పుడు? దేవుడి మీద నమ్మకం ఉంటే మనకి సంతోషం ఇస్తాడు. దేవుడి మీద నమ్మకం లేకపోతే సంతోషమే ఉండదు. వాళ్ళ ముఖంలో ఎప్పుడు ఏడుపు ముఖం ఉంటుంది. కాబట్టి దేవుని చూస్తూ మనం నడవాలి, దేవునితో మాట్లాడుతూ ఉండాలి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచి, మనము దేవుని మీద భారం ఉంచి మనం ఏం చేయాలా? అన్ని పనులు చేయాలి. దేవుని మీద నమ్మిక ఉంచితే మనకి అన్ని మేలులు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద నమ్మకము ఉండాలి. హల్లెలూయా. ఇంకొక వచనం చదువుదాం. అనేకులు లేని వాడిని దయ కోరుకుంటారు. అనేకులను ఎవరు అడుగుతారంటే లేని వాళ్ళని అడుక్కుంటా ఉంటారు. దయ మీద ఉంటారు. అనేకులు ఎవరి మీద కోరుతూ ఉంటారంటే లేని వాళ్ళని అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ ఉంటారు. మనం ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. మనుషులని యెహోవా వశము, యెహోవా వశము. ఏమండి ఇతరులు చదువుతా? మనుషులని తీర్పు తీర్చుట. తీర్పు కూడా ఎవరు తీరుస్తారంట? యెహోవా వశము. తీర్పు తీర్చేవాడు ఎవరండి? దేవుడు తీర్పు తీర్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన వశంలో ఉంది. మనం అనుకుంటాము మేమే న్యాయాధిపతులము, మేమే గొప్ప వాళ్ళము, మేమే అన్నీ అని చెప్పుకుంటూ ఉంటారు. ఏమండి? అన్నీ మేమే గొప్ప వాళ్ళని చెప్పుకుంటూ ఉంటారు. దేవుని పక్షములో ఉండేవాళ్ళు దేవుడే తీర్పు తీర్చేవాడు. దేవుడే తీర్పు తీర్చేవాడు. మనుషులు అనుకుంటాము ఆ వాళ్ళు తీస్తారు, ఆ పెద్దలు తీస్తారు, ఆ ఊరు పెద్దలు తీస్తారు, న్యాయం అంటారు. యెహోవాయే న్యాయం తీర్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాయే న్యాయము తీర్చేవాడు. ఆయన దగ్గరికి మనం వచ్చి అడగలనే కానీ ఆయన ఎవరు? నమ్మకమైనవాడంట. చూడండి, యెహోవా యందు నమ్మికుంచేవాడు సురక్షితముగా ఉంటాడంట. దేవుడి మీద నమ్మకం ఉండేవాళ్ళు సురక్షితంగా ఉంటారంట. నమ్మకం లేని వాళ్ళు జగడాలు ఆడుతూ ఉంటారు. నమ్మకం లేని వాళ్ళు ఇష్టంగా మాట్లాడుతూ ఉంటారు. యెహోవా యందు నమ్మికుంచే వాళ్ళు సురక్షితంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో వచనం చదువుదాం. సామెతలండి 5వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. సామెతలు, నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకించుము, వివేకం గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు. దేవుని మీద నమ్మకం వచ్చే వాళ్ళకి బుద్ధి కలుగుతుందంట, వివేచన వస్తుందంట. ఏమొస్తుంది? వివేచన అంటే తెలివితేటలు. వివేచన అనగా తెలివితేటలు వస్తాయి. మనం ఎలా బ్రతకాలి, మన కుటుంబాలు ఎలా ఉండాలి, మన కుటుంబం ఎలా బాగుపడాలి అని జ్ఞానం వస్తుందంట. దేవుని దగ్గరికి వస్తే. దేవుని దగ్గరికి రాకపోతే జ్ఞానము లేదు. సినిమా కాడకపోతే జ్ఞానం వస్తుందా? రాదు. కానీ సీరియల్ చూసే వాళ్ళకి ఉంటుందా? లేదు. తర్వాత మందు కొట్టే వాళ్ళకి ఉంటుందా? ఉండదు. జ్ఞానం ఎక్కడ ఉంటుంది? దేవుని దగ్గరికి వస్తే జ్ఞానం వస్తుంది. సొలొమోను గురించి మాట్లాడదాం. సొలొమోను రాజు
ఇజ్రాయెల్ జనానికి 6 లక్షల మంది జనాలు ఉన్నారు. 6 లక్షల మంది జనాలు ఉంటే చిన్న వయసు, ఎంత వయసు? 17 సంవత్సరములు. 17 సంవత్సరాలు అతనికి లేత వయసు, చిన్న వయసు. అతను వచ్చి ఇజ్రాయెల్ జనానికి రాజుగా నియమించాలని దేవుని యొక్క సంకల్పం. అతన్ని రాజుగా నియమించాడు. 6 లక్షల మందికి రాజుగా నియమించాడు. 6 లక్షల మంది రాజుగా నియమిస్తే అక్కడ వచ్చి జ్ఞానం ఉండాలి. ప్రభువా, 6 లక్షల మందిని పరిపాలించాలంటే నాకు జ్ఞానం కావాలి ప్రభువా, నాకు జ్ఞానం కావాలి కదా అని చెప్పేసి దేవుణ్ణి అడుగుతున్నాడు. మోకాలేసి కూర్చొని దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుణ్ణి అడుగుతుంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఓ యొక్క సమయంలో ఇది ఆయన ఏమంటున్నాడు, ఒక దావీదు యొక్క కుమారుడు కదా సొలొమోను అడుగుతున్నాడు. దావీదు ఇది యేసయ్యని అడుగుతున్నాడు. ఏమనంటే, యేసయ్యా నాకు జ్ఞానమి, ఈ 6 లక్షల మందికి నాకు పరిపాలించడానికి నాకు జ్ఞానమివ్వు అని అడుగుతుంటే దేవుడు అంటాడు కదా, ఎందుకు జ్ఞానం అడుగుతున్నావు? నేను వచ్చి బంగారు ఇస్తాను కదా, నీకు వెండి ఇస్తాను కదా, నీకు రాజులు ఇస్తాను కదా, నువ్వు చక్రవర్తులు ఇస్తాను కదా, నువ్వెందుకు జ్ఞానం అడుగుతున్నావు అంటే, ప్రభువా 6 లక్షల మందిని నేను పరిపాలించాలి కదా. ఎంత వయసు ఆయనకి? 17 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన వచ్చి దేవుణ్ణి అడిగాడు. దేవుడు, ప్రభువా నేను రాజుగా ఉన్నాను కదా, నాకు జ్ఞానం లేదే, నేను ఇంతమందిని పరిపాలించాలి కదా అని చెప్పేసి అడిగితే దేవుడు అంటాడు కదా, నువ్వు శత్రువుల ప్రాణాన్ని అడగలేదే, బంగారు అడగలేదే, వెండి అడగలేదే, రాజ్యాలు అడగలేదే, జ్ఞానం అడిగావే, నీకు అన్ని ఇస్తున్నానని చెప్పేసి దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని ఇచ్చాడట దేవుడు. హల్లెలూయా.